నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పోస్టల్ బ్యాలెట్లపై అప్రమత్తంగా ఉండాలని నేతలకు చంద్రబాబు సూచన. ఓటమి భయంతోనే ఈసీ పోలీసులపై వైకాపా విమర్శలని ఎద్దేవా. పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఓట్ల లెక్కింపుపై అధికారులకు ఈసీ ఆదేశాలు. పిన్నెల్లి అరాచకాలతో ప్రజలు విసిగిపోయారన్న తెదేపా నేతలు తిరుగుబాటు వచ్చేసరికి పారిపోయారని ఎద్దేవా. విజయవాడలో డయేరియా కలకలంతో కదిలిన యంత్రాంగం. నీటి నమూనాల సేకరణ, మొబైల్ వ్యాన్లతో వైద్య పరీక్షలు. విజయవాడ శివార్లో ఆర్టీసీ డ్రైవర్పై గంజాయి ముఠా దాడి. కారుతో వెంబడించి ఆయుధాలతో తలపై పొడిచిన దుండగులు. మద్యం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు చుక్కెదురు. బెయిల్ పొడిగింపు పిటిషన్ విచారణకు సుప్రీం నిరాకరణ. ఉత్తరాదిలో కొనసాగుతున్న భానుడి భగభగలు. ఢిల్లీలో 52.3 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదు. లాహోర్ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఒప్పుకున్న నవాజ్ షరీఫ్. ముషారఫ్ దుస్సాహసంతోనే కార్గిల్ యుద్ధం జరిగిందని వెల్లడి.